వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియదేని పిల్లరా, ఎలా ఉన్నారు? మీ అందరికీ డైలీ బ్రెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా కుటుంబ పక్షముగా, దేవుని పక్షముగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రియదేని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు సిద్ధపడదామా? నేటి వాక్య ధ్యానముగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, చదువుకునబడిన ఈ లేఖన మిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలయ్యా. ఈరోజు మీరు మా జీవితంలో చేసిన ఒక గొప్ప దినముగా మేము దీనిని పరిగణిస్తూ, మా జీవితంలో ఒక సంవత్సరము గతించిపోయి మరొక నూతనమైన సంవత్సరాదిని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేము నాయన. అయినా మేము ఒక్కటే మీకు చెల్లించగలం. ప్రతినిత్యము మీకు స్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని గణపరిచేటువంటి భాగ్యము ఈ నూతన సంవత్సరములో మీ పిల్లలమైన మాకందరికీ అనుగ్రహించమని నైనా, ఈ నూతనమైన సంవత్సరములో మొదటి దినమున తండ్రి, మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని నైనా మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, మన జీవితంలో దేవుడు మరొక సంవత్సరం గతించిపోవడానికి ఆయన అవకాశాన్ని కలిగించారు. గతించినటువంటి సంవత్సరంలో అనేక మంది మరి మనకు తెలిసిన వారు, గొప్పవారు, ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు గతించిపోయారు. అయినా ఈ లోకములో నీకు ఒక స్థానాన్ని ఏర్పరిచి నిన్ను ఒక మరి ప్రత్యేకమైనటువంటి పాత్రగా, నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ భూమి మీద ఉంచిన దేవునికి నువ్వు కృతజ్ఞుడవై ఉన్నావు. ఈ రోజున ఈ క్షణము వరకు నీవు సజీవమైన మరి లెక్కలలో, సజీవుల లెక్కలలో నీవు ఉన్నావంటే అది ఆ దేవాది దేవుని యొక్క కృపయే. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ నూతనమైనటువంటి మరొక సంవత్సరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుని యొక్క సన్నిధికి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించటం, ఆయనను మహిమపరచటం, ఆయనను గొప్ప చేయటం. ఎంత ఆరాధిస్తే ఆయనకు మనము సాటి చేయగలం, ఎంత స్తుతులు చెల్లిస్తే ఆయన నామాన్ని గొప్ప చేయగలం. ప్రియదేని పిల్లరా, సాధారణంగా చాలామంది అనుకుంటా ఉంటారు, కొత్త సంవత్సరం నా జీవితంలో కొత్త వెలుగును నింపాలి అని. క్రొత్త సంవత్సరంలో మరి ఈ క్రొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చాలామంది అనుకుంటా ఉంటారు. ప్రియదేని పిల్లరా, ఒక మాట చెప్పమంటారా? క్రొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది అని మనిషి అనుకునేటువంటి విధంగానే ఈ కొత్త సంవత్సరం కూడా, ఈ సంవత్సరంలో వీరు ఎలా ఉంటారో అని అది కూడా అనుకుంటుందట. కాబట్టి ప్రియదేని పిల్లరా, క్రొత్త సంవత్సరంలో నేను ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఆ సంవత్సరంలో అలా నడిచాను, ఈ సంవత్సరంలో అలా నడవకూడదు అని మరి తీర్మానాలు అనేక మంది చేస్తారు. కానీ ఈ ఒక్క దినము గడిచిపోయిన తర్వాత రెండవ దినం నాడే దానిని మర్చిపోతారు. కాబట్టి ప్రియదేని పిల్లరా, క్రొత్త సంవత్సరము అనంటే తేదీలో మార్పు కాదు. ప్రియదేని పిల్లరా, జాగ్రత్తగా వినండి. క్రొత్త సంవత్సరము క్రొత్త రకమైనటువంటి క్రొత్తదైన తీర్మానం అంటే, క్రొత్త సంవత్సరము అనంటే తేదీలో మార్పు కాదు, నీ యొక్క మదిలో మార్పు రావాలి. ప్రియదేని పిల్లలు, ఈ రోజున ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, సంవత్సరాలను మార్చటం కాదు, నీ యొక్క మది మార్పు చెందాలి.
నీ మది ఎప్పుడైతే మార్పు చెందుతుందో అప్పుడు నిజమైన మరి నూతనమైనటువంటి సంవత్సరాన్ని నువ్వు అనుభవించగలవు ప్రియదేని పిల్లారా. కాబట్టి ఈ రోజున తేదీలో మార్పు కోసం ఎదురు చూడక మరి నీ మదిలో మార్పు కోసం ఆ ప్రభు చెంతకు రా. ప్రభు చెంత నీకు అది దొరుకుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి చదువుకున్న లేఖన భాగంలో ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రియదేని పిల్లరా, ఇది ఒక క్రొత్త సంవత్సరంలోనే మరి ఇది మన జీవితంలో పనిచేస్తుందా అని అంటే అలా ఏమి కాదు. ప్రతినిత్యము ఎవరైతే క్రీస్తునందుంటారో వారు ప్రతిరోజు కూడా నూతనమైనటువంటి దినముగా, నూతనమైనటువంటి స్వభావం కలిగిన వారిగా వారు ఉంటారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఎప్పుడు కూడా పాతవి గతిస్తూ ఉన్నాయి, కానీ నువ్వింకను పాత స్వభావాన్ని కలిగి ఉంటా ఉన్నావు. కాబట్టి దేవుడు ఈరోజు నా కోరుకుంటూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున దేవుడు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా? నీవు తేదీని మార్చటం కాదు, నీ మదిని మార్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానమే అనుకోండి, మరి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞయే అనుకోనండి, దేవుడు నీకు ఇస్తున్నటువంటి మరి విధియే అనుకోనండి. నీ జీవితంలో తేదీని మార్చేవారిగా కాక మదిని మార్చుకునేటువంటి జీవితం నాకు ఇమ్మని, నీ మదిని మార్చుకొని ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఉపయోగపడే పాత్రగా నీవు జీవించాలని, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు మరి సమస్తము కూడా దేవునికి ఆమోదయోగ్యమైన జీవితం జీవిస్తూ మరి పాతవి గతించిపోయాయి, సమస్తము మరి నూతనమయ్యాయి, క్రొత్తవయ్యాయి. కాబట్టి నూతన స్వభావముతో, నూతనమైన తీర్మానముతో ప్రభు సన్నిధిలో మనం గడుపుదాం. ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం నీ చేస్తూ ఉంటావు. ఆ తీర్మానాన్ని మరి సంవత్సరాంతము వరకు కొనసాగించినట్లుగా మీ కృపను తోడుగా ఉంచమని ప్రభువును వేడుకొనండి. తేదీలో మార్పును కాదు మనం కోరుకునేది, మన మదిలో మార్పును కోరుకుందాం. ప్రభువుకి ఇష్టలుగా జీవిద్దాం. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనములో, ఎప్పుడైతే నీవు నీ మదిలో మార్పును కోరుకుంటావో దేవుడు అంటున్నాడు, నూతన హృదయం నీకు ఇస్తానంటున్నాడు, నూతన స్వభావం మీకు కలుగు చేస్తానంటున్నాడు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు అమరుస్తానంటున్నాడు ప్రియదేని పిల్లారా. కాబట్టి నీ మదిలో మార్పు కొరకు ఈ నూతనమైన సంవత్సరంలో మొదటి దినముననే నీవు ప్రయత్నం చేస్తావా? ప్రభు పాదాల చెంత అడిగినట్లయితే నీ మదిలో మార్పును కలుగు చేసి నీకు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, మరి నీలో మాంసపు గుండెను అమర్చి నేను పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా, పరిపూర్ణమైన క్రీస్తు బిడ్డగా నిన్ను ఆయన మలచుకుంటాడు. కాబట్టి నీలో ప్రభు కోరుకునేది ఒకటే, తేదీలో మార్పు కాదు, సంవత్సరాలను మార్చడం కాదు, నీ మదిలో మార్పు రావాలి. నీ మదిలో మార్పు వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆ రీతిగా ప్రభువు మీ కుటుంబాలలో మరి ఆయన ఆశ్చర్యమైన కార్యములను జరిగించునుగాక. మీ జీవితాలలో మీ మదిలో మార్పును ఈరోజే ప్రభువు కలుగచేయునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. మరొకసారి మా కుటుంబ పక్షముగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక సంవత్సరమును అయ్యా మేము స్వీకరించడానికి, మా జీవితంలో మరొక సంవత్సరము గతించిపోవడానికి మీరు అనుమతిని దయచేశారు. అయ్యా, ఈ నూతనమైన సంవత్సరంలో నీ పిల్లలైన వారు అనేక తీర్మానాలు చేసి ఉంటారు నాయన. వారి తీర్మానాన్ని అయ్యా ఇదిగో తండ్రి కొద్ది గంటల్లోనే మర్చిపోకుండా అయినా వారు చేసిన తీర్మానమునకు కట్టుబడి నీ పాద సన్నిధిలో కనిపెట్టి దానిని కడవరకు కొనసాగించే భాగ్యం అనుగ్రహించమని అయినా ఇదిగో తండ్రి, కొత్త సంవత్సరము అంటే తేదీలో మార్పు కాదు అని మదిలో మార్పు కలగాలని నీవు కోరుకుంటున్నావని అయ్యా నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయన. తండ్రి, ఎందరైతే నాయన వారి మదిని మార్చుకోవాలని
నీ పాదాల చెంత వేడుకుంటూ ఉన్నారు. వారందరినీ దీవించమని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో అయినా నీ పిల్లలైన వారందరినీ ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మ నుంచి మీ కనికరమును మీ దయను వారికి విస్తరింపచేసి నూతన దయా కిరీటముతో వారిని అలంకరింపచేయమని, ఘనతయు మహిమ ప్రభావాలు యేసునామమునకే చెల్లిస్తూ సర్వశక్తి కలిగిన యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.